అమ్మా, మీరెందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారో నాకు తెలుసు. బిహారీ గారు కేవలం నాకు థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చారు. ఇంతలో ఎవరో ఆ గదిని లాక్ చేయడం వల్ల మేం బయటికి రాలేకపోయాం. అంతే తప్ప మీరు అవమానించేలా, నిందలు వేసేలా అక్కడేమీ జరగలేదు. ఏయ్, ఆపవే నీ నంగనచ్చి వేషాలు. 10 బెలూన్లు ఉన్న చోట ఒక్క గుండు సోదున్నా చాలు, ఆ బెలూన్లు నామరూపాలు లేకుండా పోతాయి. నువ్వు కూడా అంతే. ఈ కుటుంబంలోకి ఒక గుండు సుదిలా వచ్చావు. ఈ కుటుంబంలో కలతలు రేపుతున్నావు. మనుషుల మధ్య ఉన్న బంధాల్ని చెడగొడుతున్నావు. అసలు నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. నీకు అర్హత లేకపోయినా ఈ ఇంట్లో నువ్వు ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు మా నాన్న ప్రాణాల్ని కాపాడావన్న కృతజ్ఞత. నిన్నింట్లోంచి గెంటేస్తే ఆయన బాధపడతారని మేము ఆలోచించడం వల్ల నిన్ను ఉన్న పళంగా ఇంట్లోంచి నిన్ను బయటికి గెంటలేకపోతున్నావు. కానీ నువ్వీ ఇంట్లో ఉన్నావన్న సంగతి కూడా ఎవ్వరికీ తెలియకుండా బ్రతకాలి. నీ వల్ల ఈ ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకూడదు, ఎలాంటి అనర్థాలకి దారి తీయకూడదు. నీ వల్ల మళ్ళీ ఈ ఇంట్లో ఏదైనా అనర్థం జరిగిందో నువ్వు ప్రాణాలతో ఉండవు. జాగ్రత్త. లక్ష్మి, అందరి తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. మమ్మల్ని క్షమించమ్మా. అయ్యో, నాకు మీరు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా? నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఎవరో ఒకరితో మాటలు పడుతూనే ఉన్నావు. ఏవో ఒక నిందలు మోస్తూనే ఉన్నావు. ఇప్పుడు అందరి చేత ఇంత పెద్ద నింద భరిస్తున్నావు. తప్పు చేసినప్పుడు మాత్రమే అలాంటి నింద మన భుజాల మీద చాలా బరువుగా ఉంటుందమ్మా. నిజాయితీగా ఉండే వాళ్ళకి, నీతిగా వెళ్ళిపోయే వాళ్ళకి అలాంటి నిందలు బరువుగా అనిపించవు. తప్పు చేయాలనే ఆలోచన కానీ, తప్పు చేసి తప్పించుకోవాలన్న దురాలోచన కానీ నాకెప్పుడు రాదమ్మా. అవి నా మనసులో పొడితే ఆ రోజే నేను చచ్చినట్టు. అంత నీచమైన స్థితికి నేను దిగజారలేదు. లక్ష్మి, నీ గురించి నాకు తెలుసు. కాకపోతే ఏ తప్పు చేయకుండా వీళ్ళు నీ మీద ఇన్ని అపవాదులు వేస్తూ ఉంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నానమ్మా. పర్వాలేదమ్మా. మాటలు పడడం, నిందలు మొయ్యడం నాకు అలవాటైపోయింది. ఇక దీని గురించి మీరు వదిలేయండి. మీరు వెళ్ళండమ్మా. నేను ఈ బాధలన్నీ నాకెందుకు అనుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి నాకు 2 నిమిషాల సమయం పట్టదమ్మా. కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మీ మంచి చెడుల్ని ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడున్న మనుషులు మీ బంధువులే కానీ మీ మనసు తెలుసుకునే మనుషులు కారు. మీరు నాకు ఆశ్రయం ఇచ్చారనే ఒకే ఒక్క కృతజ్ఞతతో నేను ఇక్కడ ఉంటున్నానమ్మా. మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించే మనిషి లేని ఈ ఇంట్లో మీకు తోడుగా ఉండాలనే ఇక్కడుండాలని నిర్ణయించుకున్నాను. హలో అమ్మా కనకం. మావయ్య, నేను చెప్పిన డబ్బు సర్దుబాటు అయిందా? లేదమ్మా, అంత పెద్ద మొత్తం డబ్బు సర్దుబాటు అవ్వట్లేదమ్మా. అంత డబ్బు సర్దుబాటు అవ్వడం కూడా కష్టంగానే ఉందమ్మా. ఉంటానమ్మా.
నాన్న ఆపరేషన్కి ఎక్కువ టైం లేదు. ఇంత తక్కువ టైంలో అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎలా తీసుకురావాలి? యావయ్యా, మాత్రలు వేసుకోమన్నాను, వేసుకున్నావా? నిన్నేనయ్యా అడిగేది. ఏమయ్యా, ఎందుకయ్యా కన్నీళ్ళు? ఏమీ లేదు గౌరీ, కనకం గుర్తొచ్చింది. నీకు కనకం గుర్తుకు రాందెప్పుడయ్యా? ఆయన గుర్తు చేసుకుని అలా కన్నీళ్లు పెట్టుకుంటావా? కనకం నాకు కూతురు మాత్రమే కాదు, అమ్మ. ఏ పిల్లలకైనా కష్టం వస్తే తల్లిదండ్రులకు చెప్పుకుంటారు, కానీ నాకేదైనా కష్టం వస్తే మాత్రం నా కనకమహాలక్ష్మి చూస్తే చాలు. దాన్ని చూడగానే నాకున్న కష్టాలన్నీ తొలగిపోయినట్టు అనిపిస్తుంది. కనకం నా కళ్ళ ముందు లేదు, కనకాన్ని కళ్ళారా చూసుకునే భాగ్యం లేదు. అందుకే ఏ చిన్న కష్టం వచ్చినా పెద్ద కష్టంలాగే అనిపిస్తుంది. కనక వెళ్ళి 3 నెలలైంది గౌరీ. అందుకేనేమో చూడాలని ఒకటే మనసు పీకేస్తుంది గౌరీ. పోనీ ఒకసారి కనకం వాళ్ళని అమెరికా నుండి రమ్మని చెప్దామా పెద్దనాన్న? వాళ్ళొచ్చి ఒక 10 రోజులుండి వెళ్తే నీకు కూడా కాస్త కూతుర్ని అల్లుణ్ణి చూసుకున్నట్టుంటుంది కదా పెదనాన్న. ఏం మాట్లాడుతున్నావు రాజీ? వాళ్ళేమైనా పక్కనే అమలాపురంలో ఉన్నారా? అమెరికాలో ఉన్నారు. 100 రూపాయలు పెట్టి బస్సు ఎక్కి వచ్చేసేదైతే వాళ్ళు రావడం ఎందుకు? నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కళ్ళారా చూసుకుని వచ్చేసేవాడిని. వాళ్ళు ఇక్కడికి రావాలంటే లక్షల ఖర్చు అవుతుంది. మన కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? అలా కాదు పెదనాన్న, కనకాన్ని వదిలి నువ్వెప్పుడూ ఇన్ని రోజులు లేవు. అలాగే కనకం కూడా నీకు దూరంగా ఇన్ని రోజులు ఏనాడూ లేదు. నువ్విక్కడెంత బాధపడుతున్నావో కనకం కూడా అంతే బాధపడుతుందేమో అని నా అభిప్రాయం. ఒక్కసారి వాళ్ళు మన దేశానికొస్తే నువ్వు కనకాన్ని చూసినట్టుంటుంది, కనకం నిన్ను చూసినట్టుంటుంది. వద్దులే అమ్మా, ఇప్పుడు చూసి వెళ్ళిపోతారు. అలా అని మళ్ళీ నా కనకాన్ని చూడాలని ఉంటుంది. మనకు అనిపించినప్పుడల్లా వాళ్ళని అమెరికా నుంచి రమ్మంటే బాగుంటుందా? మన మనసుకు చాలా అనిపిస్తుంది, అనిపించినవన్నీ చేయలేం కదా. పరిస్థితులకు తగ్గట్టు సర్దుకుపోవాలి అంతే. సరే గౌరీ, నేను అలా ఊళ్ళోకి వెళ్ళొస్తా. ఇప్పుడెందుకయ్యా? ఎప్పుడు చూసినా ఇదే మాట అంటున్నావు. ఇంట్లో కూర్చుని నాకు కూడా ఊసిపోవట్లేదే. కాస్త అలా నలుగురితో మాట్లాడొస్తే మనసు తేలిగ్గా ఉంటుంది. నేను వెళ్ళొస్తాను. అదేంటి పెద్దమ్మా, పెదనాన్న అలా అంటున్నాడు? ఒకసారి కనకం వాళ్ళని రమ్మని చెప్తే బాగుంటుంది కదా. మీ పెదనాన్న అన్న మాటల్లో కూడా నిజముంది రాజీ. మనకి కనకాన్ని చూడాలనిపిస్తుంది. అలాగని అల్లుడు గారిని కూడా ఇబ్బంది పెట్టలేం కదా. లక్షలు పోసి రావాలంటే వాళ్ళకు మాత్రం ఎంత కష్టం ఉంటుంది చెప్పు.
అమ్మ గౌరీ, బాబాయ్ డబ్బులేమైనా సర్దుబాటు అయ్యాయా? ఆ మాట చెప్దామని వచ్చానమ్మా. తెలిసిన వాళ్ళందరినీ అడిగాను. అంత పెద్ద మొత్తం కదా, అడగగానే ఆలోచిస్తున్నారు. కొందరైతే కుదరదని తెగిసి చెప్పేస్తున్నారు. అంత డబ్బిస్తే ఎలా తిరిగిస్తారని అనుమానం కూడా పడుతున్నారమ్మా. విహారీ, ఎంతో కష్టపడి తయారు చేసుకున్న నా సింహాసనం మీద ఇప్పుడు నువ్వు కూర్చున్నావు. ఆ సింహాసనంలో నువ్వు కూర్చుని అధికారాన్ని చూపిస్తూ ఉంటే అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ సింహాసనం నాది, నాకే కావాలి. ఈరోజు నువ్వు చేసే సంతకాలతో కంపెనీయే కాదు, నీ ఆస్తి మొత్తానికి నేనే అధిపతిని కాబోతున్నాను. హలో హలో అంబిక, చెప్పు సుభాష్. మన ప్లాన్ ఎంతవరకు వచ్చింది? విహారీ పవర్ ఆఫ్ అటార్నీ మీద సైన్ చేశాడా లేదా? ఇంకా లేదు సుభాష్, కానీ ఈరోజు ఖచ్చితంగా చేస్తాడు. ఇంకొన్ని నిమిషాల్లో విహారీ చేతిలో ఉన్న పవర్ నా చేతుల్లోకి రాబోతోంది. విహారీ పేరు మీద ఉన్న ఆస్తులన్నీ నా హస్తగతం అవ్వబోతున్నాయి. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్. వావ్, కానీ నాకు ఈ సమాధానం సాటిస్ఫాక్షన్ ఇవ్వదు అంబిక. ఒక్కసారి ఆ సంతకాలు అయిపోయాయని చెప్పు, అప్పుడు అసలైన సంబరం చేసుకుంటాను. ఇంకా సేపట్లో నీకు గుడ్ న్యూస్ చెప్తాను సుభాష్. అప్పటి వరకు జస్ట్ వెయిట్. అలాగే అంబిక, ఐ విల్ బి వెయిటింగ్. విహారీ, నా దగ్గరున్న ఈ ఆయుధంతో నేనొస్తున్నా. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. బిహారీ గారి వెనక ఇంత కుట్ర జరుగుతుందా? బిహారీ గారిని వెన్నుపోటు పడవడానికి అంబికా గారు ఇంతలా సిద్ధపడుతున్నారా? అమ్మో, నా మనుషులు అనుకున్న వాళ్ళే బిహారీ గారిని ముంచడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. ఇప్పుడెలా? బిహారీ గారికి దీని గురించి చెప్పాలా వద్దా? చెప్తే నేను చెప్పిన ఒక్క మాటతో ఈ కుటుంబం ముక్కలవుతుంది. ఎవరికి వారు చీలిపోతారు. నా మూలంగా ఈ ఇంట్లో అలాంటి పరిస్థితి రావడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు విహారీ గారిని ఈ పరిస్థితి నుంచి బయటపడేలా చేసేది ఎలా? విహారీ, ఏంటత్తా? నువ్వు ఆఫీస్కి రాకపోయేసరికి ఈ ఫైల్స్ పెండింగ్లో ఉండిపోయాయి. నువ్వు 4 సంతకాలు పడేస్తే ఈ పెండింగ్ ఫైల్స్ కూడా కాస్త పనిలో పడతాయి. షూర్ అత్త, ఇటు కూర్చో. కూర్చో అత్తయ్య. ఇవిగో.
విహారీ, కాసేపట్లో అసలైన ఫైల్ మీద నువ్వు చెయ్యబోయే సంతకాలు నీకు నువ్వుగా మార్చుకునే నీ తలరాతలు. నువ్వు చేసే ఆ సంతకాలే నిన్ను పాతాళానికి తొక్కేస్తాయి, నన్ను ఆకాశానికి ఎత్తేస్తాయి. ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేసి ఆ ఫైల్స్ మీద విహారీ గారు సంతకం చేయకుండా ఆపాలి. ఏం చెయ్యాలి? ఎలా? అదే ఫైల్ విహారీ. అందులో చేసే సంతకాలే మన జాతకాలు మార్చబోతున్నాయి. కుబేరుడివైన నిన్ను కూటికి లేకుండా చెయ్యబోతున్నాయి. నీ ఆస్తులన్నీ నా హస్తగతం అవ్వబోతున్నాయి. విహారీ గారు, జ్యూస్. అమ్మయ్యా. సారీ విహారీ గారు, సారీ అండి, చూసుకోలేదు. ఎంత పని చేసావే నిన్ను! కొట్టేంత పెద్ద తప్పు లక్ష్మి చేయలేదు అత్తయ్య. ఇది పెద్ద తప్పు కాకపోవచ్చు, కానీ అది దాని జాగ్రత్తలో లేదు. జాగ్రత్త లేకపోవడం, జారిపోవడం అది చాలా సాధారణమైన విషయం. అది పని మనిషి. దాని పని దానికి గుర్తుండాలి, దాని పద్ధతి దానికి తెలుసుండాలి. అత్తయ్య, చిన్న చిన్న తప్పులు మనం చూసి చూడనట్టు పోవాలి, అంతేగాని సాగు తీసుకుంటూ పోకూడదు. అయినా ఇప్పుడు ఏమైంది? మరొకసారి ప్రింట్అవుట్ తీస్తే సరిపోతుంది కదా. ఖర్చు అయ్యేది కాగితాలే, జీవితాలు కాదు కదా. అత్తయ్య, ఇంకోసారి మొత్తం ప్రింట్ తీయించు, అప్పుడు మొత్తం నేను సంతకాలు చేస్తాను. హలో, యా నేను ఆ వర్క్లోనే ఉన్నాను. నిజం చెప్పవే, నువ్వు కావాలనే జ్యూస్ పేపర్ మీద పడేలా చేసావు కదా, చెప్పు. కావాలని నేనెందుకు చేస్తానమ్మగారు? అనుకోకుండా అలా అయిపోయింది అంతే. అది అనుకోకుండా జరిగినట్టు లేదే, నువ్వు అనుకుంటే జరిగినట్టుంది. నిజం చెప్పు. నిజం చెప్తావా చెప్పవా? చెప్పు. ఏం జరిగినా తనకు ఒక కారణం ఉంటుందంటారు కదమ్మా. ఆ కాగితాల్లో ఉన్న రాతల్లో ఏం తప్పులున్నాయో, ఏ జీవితాన్ని ముంచే అక్షరాలున్నాయో. అందుకే ఆ దేవుడు ఆ కాగితాలు పాడేలా చేశాడు. అత్త, పాడైపోయిన ఆ కాగితాల కోసం ఒక ఆడపిల్లని ఇలా హింసించడం నాకు నచ్చలేదు అత్తయ్య. అయినా నాకు అర్థం కావట్లేదు,
చూసి చూడనట్టు పోవాల్సిన ఇంత చిన్న విషయాన్ని అయినా మీరు ఎందుకు ఇంత పెద్ద చేస్తున్నారు? అసలు ఆ పేపర్స్లో ఏముంది? అబే ఏం లేదు బిహారీ, ఆఫీస్ ఫైల్స్ అవి, ఏం లేదు అందులో. సారీ బిహారీ, నువ్వన్నది నిజమే. ఏదో కోపంలో నేను లక్ష్మి మీద కసురుకున్నాను. చిన్న విషయమేగా, చూసి చూడనట్టు పోతే సరిపోతుంది.